హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెట్టుబడి లేకుండా నెలకి లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి పెట్టుబడి లేకుండా ఏం బిజినెస్ ఉంటుంది, అసలు ఇది సాధ్యమేనా అని అనుకుంటున్నారా? అవును, పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్లు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే బిజినెస్ ఒకటి. నిజానికి ఈ బిజినెస్ గురించి ఎవ్వరికీ తెలియదు. సో ఇది స్టార్ట్ చేసే వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఉండదు, అంటే ఎవ్వరి పోటీ ఉండదు. పైగా పెట్టుబడి లేకుండా ఉండే బిజినెస్. మరి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? ఇంతకీ ఈ బిజినెస్ ఏంటంటే ఫిష్ స్కాల్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్. ఏంటి, వినగానే కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుందా? కానీ ఇన్కమ్ మాత్రం అదిరిపోతుంది. అవును, మరి ఈ బిజినెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, ఫిష్ స్కాల్స్ ని చేపల పొలుసు లేదా బొచ్చు అని కూడా అంటారు. అయితే ఈ చేపల పొలుసు అనగానే విన్నవారికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా అదంతా ఒక చెత్తగా భావించి బయట వేస్ట్ గా పారేస్తారు. కానీ ఈ చేపల పొలుసులో చాలా విటమిన్స్, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ విషయం చాలా వరకు ఎవ్వరికీ తెలియదని చెప్పాలి. అలా చేపల పులుసులో విటమిన్స్, ఔషధ గుణాలు ఉండడం వల్ల చాలా కంపెనీలకి ఈ చేపల పులుసు అనేది మెయిన్ రా మెటీరియల్గా ఉపయోగపడుతుంది. నిజానికి ఇది కస్టమర్ బేస్డ్ బిజినెస్ అయితే కాదు, ఇది ఒక B2B బిజినెస్. అంటే మనం తయారు చేసినటువంటి ఫిష్ స్కాల్స్ ని డైరెక్ట్ గా కంపెనీకి మనం సేల్ చేయాల్సి ఉంటుంది. అయితే అది కూడా కేజీల్లో కాదు, మనం టన్నుల్లో సేల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ అంటే వాటికి ఎక్కువ మొత్తంలోని ఈ ఫిష్ స్కాల్ రా మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. అందువల్ల మనం కలెక్ట్ చేసేటప్పుడు టన్నుల్లో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫిష్ స్కాల్స్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు. అలాగే ఈ ఫిష్ స్కాల్స్ని కొలజేన్ తయారీలో కూడా ఎక్కువ వాడతారు. ఈ కొలజేన్ అనేది స్కిన్ కేర్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫిట్నెస్కి సంబంధించిన సప్లిమెంట్స్ తయారీలో కూడా వాడతారు. ఇది బోన్స్కి మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి చేపల పులుసుకి బయట మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. అయితే ఈ బిజినెస్ మనం ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం లోకల్లో ఉండే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలి. అక్కడ ఈ చేపలపై ఉండే పొలుసును తీసే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి మనం ఈ ఫిష్ స్కాల్స్ని ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు దాన్ని వేస్ట్గా భావించి బయటపడేయడం అనేది ఒక ప్రత్యేకమైన పని. మనం డైరెక్ట్గా కలెక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా మనకి వెంటనే ఈ వేస్ట్ని ఇచ్చేస్తారన్నమాట. సో దీనివల్ల మనకి ₹1 కూడా ఖర్చు ఉండదు. ఇలా వచ్చినటువంటి ఫిష్ స్కాల్స్ని మనం నీట్గా శుభ్రం చేసి వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిపోయిన తర్వాత వీటిని మనం ఎండలోని ఎక్కువసేపు ఆరబెట్టి మొత్తం డ్రైగా చేసేయాలి. సో ఇలా డ్రై అయిన ఫిష్ స్కాల్స్ని మనం 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు, ఇంకా 50 కేజీల కవర్స్లో ప్యాక్ చేసుకొని మనం సేల్ చేయాల్సి ఉంటుంది. అసలు ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. అయితే ఈ ఫిష్ స్కాల్స్ని కవర్స్లో ప్యాక్ చేశాక ఎవరెవరికి సేల్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా కొల్లాజన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, తర్వాత హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్కి, ఇంకా కాస్మోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మనం వీటిని సేల్ చేయొచ్చు. మనం ఏం చేయాలంటే ముందుగా ఈ కంపెనీస్ని ఫస్ట్ ఆన్లైన్లో సర్చ్ చేసుకుని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలా వాళ్ళకి డైరెక్ట్గా అఫీషియల్గా మెయిల్ చేయడం ద్వారా మనం ఆర్డర్స్ని పొందొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిష్ స్కాల్స్ బయర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, నేను ఇస్తున్నాను. ఇది క్లిక్ చేయడం ద్వారా మీకు బేసిక్గా ఎవరెవరు కొంటారో ఒకసారి అర్థమవుతుంది అనమాట. చూడండి ఒకసారి. ఇంకా ఆన్లైన్లో B2B సెల్లర్గా రిజిస్టర్ చేసుకొని మనం ప్రైస్ని కూడా కోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మార్ట్ వెబ్సైట్ కానీ, ట్రేడ్ ఇండియా వెబ్సైట్ కానీ, ఎక్స్పోర్టింగ్ ఇండియా వెబ్సైట్లో కానీ మనం B2B సెల్లర్గా రిజిస్టర్ అవ్వాలి. దీనివల్ల కంపెనీస్ డైరెక్ట్గా అందులోనే మనకి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. మనం ఒక కేజీ ఫిష్ స్కాల్స్ తయారు చేయడానికి మాక్సిమం మనకి ₹20 ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే క్లీనింగ్ కానీ, ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి అవుతుంది అనమాట. ఇంకా మనం మార్కెట్ లో ఒక కేజీ ఫిష్ స్కాల్ ధర ₹100 నుంచి ₹150 వరకు ధర పలుకుతుంది. అంటే మనం తక్కువగా ₹100కి సేల్ చేసినా సరే మన కేజీకి ₹80 వరకు ప్రాఫిట్ ఉంటుంది. అయితే మనం ఒక నెలలో బాగా కష్టపడి 5 టన్నుల నుండి 10 టన్నుల వరకు ఎక్స్పోర్ట్ చేయగలిగితే మాత్రం మనకి ₹4 లక్షల నుంచి ₹8 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చే
ఛాన్స్ అయితే ఉంటది. ఇక ఈ ప్రాఫిట్ లెక్కలన్నీ బేసిక్ రిఫరెన్స్ కోసం మాత్రమే. ప్రాఫిట్ అనేది టైం, ప్లేస్, డిమాండ్, మార్కెటింగ్, స్కిల్స్ లాంటి ఎన్నో కారణాలపై ఆధారపడి ఉంటాయి. సో బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ బాగా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి.